ఆయనే నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, ప్రసాద్ మీకు గోల్డ్ మెడల్ వచ్చింది, మేము చాలా సంతోషపడుతున్నాం. ఫస్ట్ టైం నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చి సర్టిఫికేట్లు చూపిస్తే ఆయన గట్టిగా హగ్ చేసుకున్నారు నన్ను. నా జన్మ ధన్యం. కానీ ఆయన నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఆ రోజున, ప్రసాద్ మీరు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే మేమున్నాం, అంటే దేవుడు పాత్రలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నాయంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. డిష్యూమ్ అంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేయాలంటే తమ్ముడు శోభన్ పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి అని అడిగారు. మిమ్మల్ని ఎందుకు సినిమాలో బుక్ చేయాలి? అవుట్, మనకు బ్రెయిన్ పోయింది. ఆయన ఎంత ఒకటి వేసి నా మీద బాంబు, ఆయన హాయిగా ఉన్నారు, మనకు బ్రెయిన్ చెడిపోయింది. వారం రోజుల పాటు మద్రాసులో రోడ్లు ఎమ్మడి తిరిగాను, ఏం అర్థం అవ్వలేదు. సరే, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ చూడటం, అదంతా భగవంతుడు నడిపించిన నడక. ఆ దోవలో వెళ్ళి రొమాన్స్ హీరో అవ్వగాలేంది, యాక్షన్ హీరో అవ్వగాలేంది, కామెడీ హీరో ఎందుకు కాదు అని ఓ పట్టు పట్టామండి. ఆ పట్టు లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఇవాళ వరకు మీ ముందు ఉండడానికి అవకాశం కలిగింది. కానీ తెలుగువాడిగా మనకున్న అదృష్టం, ఇందాక తమ్ముడు మురళీధర్ చెప్తూ ఎంత చక్కగా చెప్పాడు తెలుగు గురించి, అద్భుతంగా చెప్పాడు. అసలు తెలుగు ఏంటి, తెలుగు మన దీని గురించి పెద్దలు అందరూ చెప్పారు, నేను వాటి గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. తెలుగుతనం గురించి, మన అమ్మ గురించి. తెలుగు అంటే ఎవరు? అమ్మ. అమ్మను చూసుకోవడం కన్నా మనకు అంతకంటే పెద్ద పని ఉంటుందని నేను అనుకోను. ఎవడన్నా కానివ్వండి, తల్లిని సరిగ్గా చూడని వాడు మనిషే కాదు. సో అందుకని తెలుగు నా తల్లి. అందుకని అలాంటి తెలుగుని సంగమంగా తీసుకుని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుపుతున్నందుకు ఇంకా ఇంకా ఎన్నో, మా గవర్నర్ గారు చెప్పినట్టు ఇంకా ఎన్నో గొప్ప ఇవి చేయాలని, మా బుద్ధప్రసాద్ అని చెప్పినట్టు ఇంకా తెలుగుని మహాద్భుతమైన పొజిషన్స్ తీసుకెళ్లాలని, తల్లిని అంత గొప్ప పొజిషన్లో పెట్టడం కన్నా మనకు మరొక బాధ్యత లేదని, మనకున్నటువంటి అంటే జీవితంలో మీరొక పొజిషన్లో ఉంటారు, మీరొక పొజిషన్లో ఉంటారు, మీరొక పొజిషన్లో ఉంటారు, నేనొక పొజిషన్లో ఉంటాను. నటుడిగా 48 సంవత్సరాల నుంచి నటిస్తూ ఇంకా కూడా పనిచేస్తున్నాను నేను అంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి విషయం. అయితే మనకున్న బాధ్యత, మన తల్లిని మనం బాగా చూసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇలాంటి కార్యక్రమం చేస్తున్న తమ్ముడు మురళీధర్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ, మరి ముగించాలని ఉంది కానీ ఉండు, నువ్వు అంటే నీకు కూడా ఆకలిస్తున్నా, అర్థమైంది నాకు. కింద నుంచో నాకెవడు చెప్పక్కర్లా, ఎన్టీ రామారావు దగ్గర తయారై వచ్చాం బాబు మేము, నువ్వు ఉండు. ఫినిషింగ్కి మా వాడు తమ్ముడు ఏం చేశా అంటే మురళీధర్ పెట్టి తిప్పాడు, తెగ తిప్పాడు ఇందాక. తెలుగు 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 పద్యం తెలుగువాడికి మాత్రమే ఉన్న ఏకైక అర్హత పద్యం. దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి, దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి, నీకు దానంబుగా భావం బంధున శంకలే కొసగితిన్, బ్రహ్మార్పణం వంచు దేవా, విశ్రాంతిగా ఏలుకొమ్మికను నీ వాచంద్ర తారార్కమును వన్స్ మోర్. అది మీరు అనాలి కాదు, నేనే కొంచెం తేడా వచ్చింది ఈ మధ్య, ఎక్కడ పాడలేదు. బట్ ఎనీవే, తెలుగు అనగానే మరి ఆవేశం అలా ఉంటుంది మనకి. మరి సో తల్లిని మరొకండి, తల్లికి ఏం గౌరవం ఇవ్వాలో
అది మీరందరూ ఇవ్వాలని, ఇంతకాలంగా నటుడుగా ఉండడానికి కేవలం నేనొకని కారణం కాదు, మీరు కూడా కారణం అని తెలియజేస్తూ, ఇంకా ఆ భగవంతుడు నాకు ఎంతకాలం అవకాశం ఇస్తే అంతకాలం మీ దగ్గర నటుడుగా ఉంటూ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, మనకన్నా మనకొచ్చిన అవకాశం గొప్పది. నేను ఆ నలుగురు లాంటి యాక్ట్ చేసిన, ఆ నలుగురితో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ 40,000 మంది అయిపోయి ఇలా పెరిగిపోవాలి, ఇంకా 4 లక్షలు అయిపోవాలని, ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మురళీధర్ రావు లాంటి ఒక కమిటెడ్, ఎందుకు అంత పొజిషన్కి తను వచ్చాడు, ఇంకా గొప్ప పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మురళీధర్ ఇంకా నువ్వు ఆ భగవంతుడి ఆశీస్సులతో, నాకు తెలిసి సినిమా యాక్టర్స్లో ఎవడో తిరుమల కొండ మీద కాటేజ్ కట్టే అవకాశాన్ని ఆ స్వామి నాకు భిక్షగా వేశారు. తిరుమల కొండ మీద కాటేజ్ కట్టిన ఏకైక నటుణ్ణి నేను. అది కేవలం స్వామి వారి భిక్ష వల్ల జరిగింది. అది మన చేతిలో ఏముండదు, ఆయన ఏమనుకుంటే అది జరుగుతుంది అక్కడ. ఆయన పరిపూర్ణమైన ఆశీస్సులతో నా తమ్ముడు మురళీధర్ ఇంకా ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవేళ అంటే ఇంకా చాలాసేపు ఇలా నేను గంటల కొద్దీ మాట్లాడగలను, కానీ ఇవాళన్న సమయాభావం వల్ల మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. జై